సుమారుగా ఏపీకి 50,474 కోట్ల రూపాయలు ఓవరాల్గా ప్రకటించడం అన్నది చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం గత ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరిట విశాఖపట్నంలో భూదందాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తాకట్లు పెట్టి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలకి తాకట్లు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి వైనం ప్రజలందరూ చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మరి ఈ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పారు. మళ్ళీ ఇవన్నీ కూడా సెటరేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలన్నీ సెటరేట్ చేయడానికి అదే పనిలో ఉన్నారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, ఏ శాఖలని ఎంత అప్పుల పాలు చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా ఏ రోజైతే గత ముఖ్యమంత్రి కనీసం దాని మీద అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండి ఏదో ఒక తప్పుడు నాటకాలు ఆడి ఇక్కడ తప్పించుకొని ఢిల్లీలో నాటకాలు ఆడడానికి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, రాజధానికి 15,000 రూపాయలు కేటాయించడం, 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, పోలవరం మొత్తం కూడా కేంద్రమే బాధ్యత తీసుకొని పూర్తి అయ్యే వరకు కూడా పూర్తి చేస్తామనేటువంటి హామీ ఇవ్వడాన్ని పూర్తిగా ఆంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర గతంలో ఎన్డీఏలో ఇప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈరోజు అదే పాత్ర పెద్దన్న పాత్ర వహిస్తూ అటు కేంద్రంలో కూడా సలహాలు ఇస్తూ ఇక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో చేసుకుని అక్కడి నుంచి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలనే ఒక అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విధంగా ఆయన పనిచేసే తీరు మనకి చూస్తూ ఉన్నాం. 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది ఖచ్చితంగా అమరావతి రాజధానిని అంగీకరించే చేసింది. విశాఖ ఇప్పుడు కూడా ఆర్థిక రాజధాని అంటే ఎప్పుడు కూడా ఇది ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది ఒక నేచురల్ పోర్ట్ ఉంది ఇక్కడ, అదేవిధంగా ఒక ఉక్కు కర్మాగారం ఉంది, అదేవిధంగా ఇక్కడ సోర్స్ ఉంది ఇక్కడ అంటే సుదీర్ఘమైనటువంటి సముద్ర జలాలు ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇది ఒక ఇండస్ట్రియల్ జోను. ఇక్కడ ఆర్థిక రాజధానికి ఎప్పుడు గతంలోనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99లో ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖపట్నం ఒక కాన్సెప్ట్తో అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి నాయకుడు. ఈ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి ఒక పిరికి పంద జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఒక 2 వ్యక్తులు, ఒక రౌడీ షీటర్లు, అదే ఒకే పార్టీలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఒక రౌడీ షీటర్లు వాళ్ళిద్దరూ కూడా పక్క ఇళ్ళు ఉన్న వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే మతానికి చెందినటువంటి వారి పర్సనల్ గొడవని కారణంగా ఒకరికొకరు హత్య చేసుకుంటూ దాని రాజకీయ రంగు పులిమి 36 మందిని ఈ కూటమి ప్రభుత్వం రాగానే పొట్టన పెట్టుకుందని చెప్పి తప్పుడు దీంతో తీసుకెళ్లి కనీసం 36 మంది పేర్లు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇస్తాడో చదివేస్తుంటాడు ఈయన. కనుక ఢిల్లీలో నాటకాలు కూడా అక్కడ పారలేదు. ఏ పార్టీ కూడా కనీసం కాంగ్రెస్కి చేరువవుదాం అనేటువంటి ఆలోచనతో అలాంటి చేస్తున్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా పబ్జీ ఆడుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఇంట్లో కూర్చుని ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే ఎవరో 4 సామంతరాజులను నియమించుకొని ఈయన మహారాజులాగా ఫీల్ అయ్యి ఒక సాయిరెడ్డి లేదంటే ఒక సుబ్బారెడ్డి ఇలాగా కొంతమందిని ఒక సామంతరాజులను నియమించుకొని అక్కడి నుంచి పరిపాలన చేసినటువంటి వైనం చూసాం. ఏంటంటే ఆయన కేసుల కోసం భయపడే ఇప్పుడు ఢిల్లీలో ఈ నాటకం ఆడడం అన్నది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు 11 మంది గెలిపించారు. ఆ బాధ్యత ఉండాలి. ఎందుకంటే శాసనాలు చేయాలంటే శాసనసభ్యుడిగా ఇది ఉంటుంది. ప్రజలందరూ కూడా అది గౌరవమైన సభ. దాంట్లో ఒక సభ్యుడిగా కూడా నువ్వు పనికి రాకుండా కనీసం నిన్ను గెలిపించినటువంటి నీ ప్రాంతం తాలూకా
ఏవైతే కష్ట సుఖాలు ఉంటే అక్కడ మాట్లాడాల్సినటువంటి ఇది లేకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానన్న ఒక దుర్మార్గమైనటువంటి భావనగా భావిస్తూ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసింది పోలీస్ వ్యవస్థ ఆ పని వాళ్ళు చేసుకుంటారు తప్ప దీన్ని కేసులు పెట్టకుండా అంటే మీరు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా మర్డర్లు చేసేస్తే చూస్తూ ఊరుకుంటారు ఇటు అది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు చేస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ కూడా వెలికి తీసి మీ మీద ఉన్నటువంటి ఏవైతే ఆ పాత దీంట్లో మీరు ఏ విధంగా అయితే స్కామ్లు చేశారో అక్కడ ఉన్నట్టు అలా స్కామ్లన్నీ కూడా వెలికి తీసి మిమ్మల్ని చట్టపరంగా జైలుకి పంపించే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కూడా ఒకటి అన్నీ రెడీ అవుతాయి. ఇప్పుడు పెన్షన్ ఏదైతే అనుకున్నారో ఆ 3 నెలలకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి బోనస్తో పాటు ఈ ఏదైతే 1000 రూపాయలు పెంచారో 3000 4000 చేశారో ఇవన్నీ మొన్న 1వ తారీఖు 7000 రూపాయలు చొప్పున ప్రతి ఎవరైతే అవ్వాతాతలకి ఇవ్వడం జరిగింది, ప్రతి ఒంటరి మహిళకి ఇవ్వడం జరిగింది, ప్రతి వితంతువుకి ఇవ్వడం జరిగింది. ఇంటికే తీసుకెళ్ళి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో పాల్గొని ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజులోనే దిగ్విజయంగా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిబిలిటీ అని తెలియజేస్తా ఉన్నాం. ఈయనకి సంపాదన ఎలా సృష్టించాలో తెలుసు. ఏ విధంగా చేస్తే సంపాదన వస్తుంది, ఏ విధంగా చేస్తే అభివృద్ధి వస్తుంది. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు దీని మీద తీసుకెళ్ళి రెండు కూడా సమకాలీనంగా తీసుకెళ్లేటువంటి సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ తాకట్లు పెట్టి దాని మీద వచ్చినటువంటి అప్పుల మీద వచ్చినటువంటి డబ్బుని ఏదో బటన్ పేరిట ఒక 10% ఇచ్చి 90% బటన్ నొక్కి ఈ నొక్కుడేమో పర్సనల్ నొక్కడేమో 90% నొక్కాడు. ఇసుక కానీ అదేవిధంగా ఏదైతే వైన్ షాపుల మీద కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలు తినేశారనేది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్వేతపత్రం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో నీకు ఆల్రెడీ తీర్పిచ్చారు. అలాగే చట్టపరంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఈ ప్రభుత్వం తీసుకొని నిన్ను మళ్ళీ శంకరగిరి మాన్యాలు పట్టించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలంటే మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలన్న ఆలోచనతో వారు స్వతహాగా వచ్చారు తప్ప ఎవరు వాళ్ళని పిలవలేదు.